స్టార్ట్ చేయండి మేడం. మన గురుదేవులు బ్రహ్మ పత్రిజీ సరుమాల పత్రి మేడం గారికి వేల వేల ధన్యవాదాలు. ఒక చిన్న పద్యం చెప్పుకుంటాము. ఈరోజు యోగానంద పరమహంస యొక్క చాలా అద్భుతమైన ఒక యోగి ఆత్మకథ. ప్రతి ఒక్కరూ జాయిన్ కావాలని విశ్వంతో మనం కనెక్ట్ అవుతాం. ఈ రోజు ఈ పుస్తకము, ఈ యొక్క మహాగ్రంథంతో మనం కనెక్ట్ అయినప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సెషన్కి హాజరు కావాలని కోరుకుంటున్నాను. మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన గురుదేవులు పత్రిజీ గురించి ఒక చిన్న పద్యం ఒకటి చెప్పుకుంటాను. సుఖ దుఃఖముల యందు సంతసంబు వెదుకు, ఈతి బాధల యందు పరమార్థంబు వెదుకు, ధ్యాన జీవితము బహుధన్య జీవితము, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవా. అంటే సుఖము దుఃఖము ఇవన్నీ కూడా మనకు సర్వసాధారణంగా చీకటి వెలుగు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మన గురుదేవులు మనకిచ్చిన ఈ మహా అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానము, అద్భుతమైన ఈ ధ్యానం కోసం మనం ఈ పుస్తకము చూసుకుంటూ ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం మేడం. ఒక యోగి ఆత్మకథ. యోగానంద పరమహంస తండ్రి గారు భగవతీ చరణ్ ఘోష్, ఈమె తల్లి గారు భగవతీ చరణ్ జ్ఞాన ప్రభా ఘోష్ గారు. వీళ్ళు 6 ఏళ్ల వయసులోనే, చిన్న వయసులోనే ధ్యానానికి రావడం జరిగింది. ఆ ధ్యానంలో ఆయన ఒకరోజు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎంతో ఉరుములతో మెరుపులతో కూడిన ఒక మెరుపులు వస్తాయి అన్నమాట. ఏంటిది, ఏమిటి ఇలా జరుగుతుంది అని ఆయన అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆ విశ్వంలో నుంచి నేను ఈశ్వరుడు అనేసి చెప్తాడనమాట. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయనకి చెప్పడం జరిగిందనమాట. ఆ మహాయోగీశ్వరునికి ఒకసారి అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఏం చెప్తారంటే, నేను మీతో ఐక్యం కావాలి. మీరెవరు అంటే హిమాలయ యోగులందరూ కూడా అక్కడ ఆయనకి దర్శనం ఇవ్వడము జరుగుతుందన్నమాట. హిమాలయ యోగులందరూ అందరితో నేను మీతో కనెక్ట్ కావాలంటే వాళ్ళు ఆయన ఏం చెప్తారంటే, ఆ యొక్క మహానుభావుడు చెప్పిన అంటే మహావతార బాబాజీ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న స్త్రీ పురుషుల యొక్క ఈ ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస అనే ఈ క్రియాయోగం ప్రతి ఒక్కరికి నీవు ఈ భూమి మీద చెప్పాలి అనేది ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగిందనమాట. యోగానంద పరమహంసకు నలుగురు అక్క చెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ములు, వాళ్ళు 8 మంది సంతానము. తల్లి తండ్రి యొక్క గురువులు ఈయన లాహిరి మహాశయులు యొక్క శిష్యులే వీళ్ళు తల్లి తండ్రి. అంటే మనం కూడా జన్మ తీసుకున్నప్పుడు మన తల్లి తండ్రికి ఒకసారి ఇక్కడ ఈ జూమ్ క్లాస్ లో అందరూ అటెండ్ అయ్యండి మాస్టర్లు అందరూ కూడా మన తల్లి తండ్రికి ఒకసారి నమస్కారం చేసుకుంటాము. మనకు ఈ జన్మను, ఈ శరీరాన్ని, ఈ జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటాం మాస్టర్స్. అలాగే మన గురువు గారి తల్లి తండ్రి రమణారావు, సావిత్రమ్మ గారికి వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఈ క్లాస్ స్టార్ట్ చేస్తాము. చిన్నప్పటి నుంచి ఆయనకి ఆధ్యాత్మికంగా చాలా ఇష్టం అన్నమాట. హిమాలయాలకు వెళ్ళాలి, అక్కడ ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడు హిమాలయ అంటే ఆయన గత జన్మలో అక్కడ మనం కూడా గత జన్మ నుంచి వస్తాము, ఇక్కడ మనకేం ఆ వాసనలే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ధ్యానము శ్వాస మీద ధ్యాస అనేది ప్రతిసారి మనకు అంటే మనకు కూడా ఎన్నో జన్మలు అయినాయి కాబట్టి మనము దీంట్లోకి సార్ చెప్తున్నారు కదా, 400 500 జన్మలు తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు అని కూడా చెప్పారు. హిమాలయ యోగులు దివ్య పురుషులు అనమాట. అద్భుతమైన అంటే ఈ అద్భుతంగా ఉండే ఈ కాంతి నుంచి మనం అందరూ కూడా వచ్చిన కాంతి స్వరూపులు. మనం అంతా కూడా కాంతితో అనుసంధానమైన వాళ్ళమే కానీ వేరెక్కడు కాదు. అంటే ఇక్కడ ఓంకారం అనేది ఏం చెప్తారంటే, ఈ ఓంకారం అనేది ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతిలో నుంచి విశ్వంలో వచ్చిన విశ్వ శబ్దం అనేది ఆ భగవంతుని స్వరూపమే ఓంకారము. వాళ్ళు అక్క పేరు వచ్చి రమ, ఉమ, ఆ నళిని, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు నలుగురు ఉంటారనమాట. ఒకసారి ఏమైతుందంటే వాళ్ళ అమ్మకి చాలా అస్వస్థ గురవుతుంది అనమాట. ఆమె చాలా ఇదైపోతుంది అనమాట. అప్పుడు ఒకరోజు ఆయనకి కల్లో కనబడతారు వాళ్ళ అమ్మగారు కనబడి, నాన్న నీవు
నాన్న త్వరగా మీరు ఇక్కడికి రండి అని నేను చెప్పడం జరుగుతుంది. అమ్మ వాళ్ళు వచ్చి బెరైలీలో ఉంటారనమాట. ఒకనాటి రాత్రి అమ్మ కనబడుతుంది అనమాట ఆమెకి. కనబడినప్పుడు అలా చెప్తే ఆయన వాళ్ళ నాన్నని లేపుతారు. నాన్న ఇట్లా అమ్మ నాకు కనబడి రమ్మంటున్నా అంటే, నువ్వు ఏదో పిచ్చి ఏదో ఒక నిద్రలో ఉన్నావులే, నువ్వు గమ్మున పడుకో అని చెప్తారనమాట. ఆయనకి కొంచెం మనసులో తెలుస్తా ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న అలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మేనమామ రావడము, ఇంకా అమ్మ బాడీని వికెట్ చేయడం, ఇవన్నీ అంటే తల్లి తప్పిస్తే ఆయనకి ఇంకెవ్వరితోనూ సంబంధం పెద్దగా లేదు. అక్క చెల్లెల కోసం ఎంతో ధ్యానం చేసినారు. అంటే ఎటువంటి ధ్యానం చేసినారంటే ఆయన ఒక భూమి ఆకా భూమి ఆకాశం కూడా దద్దరిల్లిపోయేట్లుగా ధ్యానం చేసి, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టాలని ఆరోగ్యం కోసం కూడా ఆయన ఎంతో ధ్యానం చేసినారనమాట మాస్టరు. ఈ లోకంలో అందరికన్నా ఆయనకి తల్లి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ తల్లి అక్క చెల్లెళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఈ క్రియాయోగం అనే సాధన చేస్తూ ఉండేవాళ్ళు ఆయన ఎక్కువగా. అంటే ఈ ఇలాగ మన శైలి శిష్యులు కదా వాళ్ళు, అదనమాట. ఈ ఇక్కడ మనము ఫస్ట్ స్టార్టింగ్ ఆయన గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, ఇది ఒకసారి చెప్తాను అనమాట. ఒక యోగి ఇక్కడ గాలిలో తేలే సాధువు అనేసి 7వ అధ్యాయం, అంతకుముందు కొన్ని అధ్యాయాలు చెప్పినాను మేడం. ఈ గాలిలో తేలే సాధువు ఏమంటే అష్టాంగ యోగంలో పతంజలి చెప్పిన రకరకాల ప్రాణాయామాన్ని గొప్పగా సాధన చేసేవాళ్ళు ఆయన. బాస్తిక ప్రాణాయామం కోర్సుగా తుఫాను వచ్చినట్టు చేసేవాళ్ళు అనమాట ఆయన. తర్వాత ఆ శ్వాసని మనం ధ్యానం చేసేటప్పుడు ఎట్లా మనం శ్వాసని దాచి పెట్టుకుని మనం కంట్రోల్ మైండ్ పెట్టుకుంటామో, అంటే శ్వాసని తీసుకుని వదిలేటప్పుడు మనం ధ్యానం పట్టేసారు. కానీ అందరికి మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం చెప్తాము, ఫస్ట్ మీరు కూర్చోండి, ధ్యానంలో కూర్చోండి, శ్వాసని గమనించండి అంటారు. గమనించడం అంటే అది కంటితో చూసేది కాదు, చెవులతో వినేది కాదు. అంటే మన సాధనలోనే మనకు అది వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ 11 రోజులు, తర్వాత 45 రోజులు అట్లా చెప్తూ వస్తూ ఉంటాం. కానీ అది గమనించడం అనేది మనకు కొంచెం కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి నిదానంగా కూడా వస్తుంది. ధ్యానం చేసుకుంటే మనకు మనిషికి ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది. ఆత్మకు జ్ఞానమే ఆ, ఒక అద్భుతమైన ప్రశాంతతగా ఉంటుంది ధ్యానం చేసుకుంటే. శరీరానికైతే మనం ఆహారాన్ని ఇస్తాము, ఆత్మకి ఏం పెడతాం మనము? ధ్యానమే ఆహారం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనము స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానం, ఇవన్నీ కూడా ఈ మూడు మనకు ఎప్పుడు మనము మన కుటుంబంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మన కుటుంబం అన్ని చూసుకుంటూ ఈ మూడిటిని మనం ఒక రూట్లో పెట్టినామంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అనేది నా అనుభవం అన్నమాట. ఇది చిన్న అనుభవం నాకు. ఆ తర్వాత ఆయన ఆ ఉరిమే శ్వాసని పూర్తిగా ఆపు చేసి, అంటే ఆ పతంజలి సూత్రం అన్నమాట ఇది. ఆ లోపల మనం శ్వాసని పెట్టుకుని ఆ తర్వాత ఆ శ్వాసని వదలడము, తీసుకోవడము, ఇవన్నీ కూడా దీంట్లో నేను బుక్ లో చాలా వరకు ఏం చదివినానంటే, పతంజలి చెప్పింది అష్టాంగ మార్గం అనేది కూడా చాలా గొప్పది, ఇది కూడా మనకు అవసరమైంది. అంటే ఆత్మకు సంబంధించింది ధ్యానము, శరీరానికి సంబంధించింది అష్టాంగ మార్గం. శరీరంలో మనం ఎన్నో యోగాసనాలని అవన్నీ చేస్తాం. కానీ మనకు సార్ ఎప్పుడు కూడా ఈ పుస్తకంలో కూడా ఏం చెప్తారంటే, ఈ ప్రాణాయామం గురించి చెప్పినారు కానీ శ్వాస ధ్యాస గురించి చెప్పినారు కానీ ఆ శరీరాన్ని మనము ఇబ్బంది పెట్టకూడదు అని సార్ కూడా ఎన్నోసార్లు చెప్పినారంట. అంటే అది ఆత్మే గొప్పది కదా, శరీరాన్ని కూడా కన్నా కూడా ఆత్మే చాలా గొప్పది అన్నమాట. ఆయనకు ఈయన గాలిలో కొన్ని అడుగులు వెళ్ళేవారు అనమాట పైన ఇట్లా కొంచెం. అంటే మంచి పవిత్రమైన ఒక విగ్రహాన్ని చూసినప్పుడు కూడా ఆయన గాలిలో తేలి అలా వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయనకు అంత శక్తి ఉండేది. ఆయన ఎప్పుడూ 20 సంవత్సరాలు కూడా బయట ఎక్కడ వెళ్ళలేదన్నమాట. ఇంట్లోనే కూర్చొని సాధన చేసేవాళ్ళు. ఆ సాధన ఎలా ఉండేదంటే అంత అద్భుతంగా ఎప్పుడైనా అట్లా బయట వస్తే, ఇక్కడ బయట బిచ్చగాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం ఏదో దాన ధర్మాలు చేసేవాళ్ళు. అంతేకాని పెద్దగా ఆయన బయట వెళ్ళింది ఏమీ లేదు. కానీ ఆయనకి మన యోగానంద ఆయన చూడాలా అనే ఒక ఆలోచన రావడము. అక్కడ వాళ్ళకి గేట్ దగ్గర ఒక ఆయన ఉంటారు,
ఆయన ఇంకా లోపలికి వెళ్ళాలి ఎట్లా అని అనుకున్నప్పుడే ఈయన అలా ఆయన గాలిలో తేలే సాధువు కనబడము, ఆయనకి లోపలికి ఆహ్వానించి ఈయన ఎప్పుడు వచ్చినా ముకుందలాల్ ఘోష్, తల్లి పెట్టిన పేరు ముకుందలాల్ ఘోష్. ఆ తర్వాత గురువు గారు పెట్టిన పేరు యోగానంద పరమహంస. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా లోపలికి ఆహ్వానించు అని చెప్పి అక్కడున్న వాచ్మెన్ చెప్పడం జరిగిందనమాట. అంటే ఆ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక అద్భుతమైన చిన్న ఆయన గురించి చెప్పుకుంటాము. ఆ లాహిద్ మహాశయులు దగ్గరికి వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళినప్పుడు, అంటే మనం కూడా ఒక ఎక్కడైనా మనకి జరుగుతూ ఉంటాయి కదండి గ్రూప్ మెడిటేషన్లు ఇట్లా జరిగినప్పుడు మనం కూడా మన వాళ్ళ గురించి, మన పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళ గురించి, ఆరోగ్యం గురించి అన్ని చెప్పుకుంటా ఉంటాం. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇంకా ఆ కోరికలు అనేది ఏమంటే రకరకాలుగా ఉంటాయి. కానీ మనకు అక్కడ అమ్మకి ఏమనిపిస్తుందంటే, ఆ గురువు గారు నా బిడ్డను తీసుకుని ఆయన ఒళ్ళో తీసుకుని ఆశీర్వాదనాలు చేస్తే బాగుంటుంది అని ఆయన మనసులో ప్రార్థన చేస్తుంది అనమాట. ఆ ప్రార్థన ఆయనకి లక్ష్మణాచార్యకి అందుతుందన్నమాట. అంది ఆఖరణ కూర్చున్న ఆమెను బిడ్డను తీసుకురమ్మని చెప్పి తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకొని, అమ్మ నీ బిడ్డ చాలా అద్భుతంగా ఒక యోగి అవుతాడు చిట్టి తల్లి అని ఆయన చెప్పడం, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలు ఇంజిన్ ఎలా అయితే ఆ ఎన్నో ట్రైన్స్ తీసుకుని వెళ్తుంది కదా, అలాగే ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు అని చెప్పడం జరిగిందనమాట. అంటే అంత గొప్పది ఈ ధ్యాసకి. ప్రతిసారి ఏం చెప్తాడంటే మన గురువు, ఒక యోగాత్మకత చదవండి, యోగానంద పరమహంస చదవండి, ఈ పుస్తకం చదవమని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాడు. ఆ తర్వాత ఎన్నో పుస్తకాలు దండి ఉన్నాయి, అవన్నీ కూడా చదవడము జరిగిందనమాట. చాలా అద్భుతంగా పుస్తకము మనం చెప్పుకుంటున్నాము. ఎంతో సరళమైన ఈ మాటలు నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. అమ్మా ఈ లోకంలో నువ్వు అంటే అక్కడికి ఒక గురువు రావడం జరుగుతుందన్నమాట. ఆ సాధువు ఆయన, ఆ సాధువు వచ్చి ఏం చెప్పారంటే, అమ్మా నువ్వు చాలా రోజులు ఈ భూమి మీద ఉండవు, నువ్వు ఇంకా నీకు జబ్బు చేస్తుంది, ప్రాణాంతకం అవుతుంది. తర్వాత ఆయన మౌనం వహించారు. అంటే ఆ మౌనానికి అర్థము మనకందరికీ తెలిసింది. అంటే బాడీ వెకెట్ చేసే టైం అయింది అని చెప్పడం జరిగింది అనమాట. నీకు నీ అంటే యోగానంద పరమహంసకు ఒక వెండి రక్షారేకు నేను అది నీవు ధ్యానం చేసేటప్పుడు నీ చేతిలోనే రూపుదాలుస్తుంది. ఆ రూపుదాల్చినప్పుడు అక్కడ ఆ జాగ్రత్త చేసి నీ కొడుకు నువ్వు ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ వెండి రక్షారేకు నువ్వు జాగ్రత్తగా దాచాలి, అది నీకు ఈ రోజు ఇవ్వను అంటే ఆ రక్షారేఖ నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతటా నీ చేతుల్లో రూపు కడుతుంది. నువ్వు చనిపోయే ముందు ఆ రక్షారేఖను ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకుకు అనంతుడికి చెప్పు అని చెప్పడం జరిగిందనమాట. దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్షారేఖకు అర్థం ఏమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నిటిని విడిచిపెట్టేసి, మనం కూడా ధ్యానం చేసుకుంటూ, నేను ఎంతో మందిని చూసినాను మాస్టర్స్, ధ్యానం చేస్తుంటారు, మళ్ళీ ఆ భౌతికంగా ఇంకా చాలా వరకు తగ్గించుకోవాలి. కోరికలు కానివ్వండి, ఆలోచనల ద్వారానే కదా కోరికలు వస్తాయి. ఈ కోరికలను కొంచెం తగ్గించుకుంటూ వస్తే మనకు భౌతికంగా వదిలితేనే మనకు ఆధ్యాత్మిక అంట పడుతుంది అనమాట, ఆత్మకు అంట పడుతుంది అనమాట. అప్పుడే మనకు అన్ని జరుగుతాయి. మనం భౌతికంగా ఎంతసేపు మనం చూసినా కూడా ఇవి కొన్ని జరగవు అనమాట. కాబట్టి ఆయన చెప్పడం ఏమంటే, దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది మాయమైపోతుంది. అంటే ఆయనకి ఆ శక్తిని ఇస్తుంది అనమాట. ఆ రక్షారేఖ యోగానంద పరమహంసకు చాలా శక్తిని ఇస్తుంది. అప్పుడు ఆ తల్లికి అది చెప్పి ఆయన ఇంక వెళ్తూ ఉంటే అమ్మ ఆ భిక్ష వేయడానికి వెళ్తుంది అనమాట. భిక్ష వేస్తే ఆయన తీసుకోరనమాట, తీసుకోకుండా వెళ్ళిపోతారనమాట. ధ్యానం ఆయన చేతులు జోడించి ఆయనకు నమస్కారము చేసుకుంటూ వెళ్ళొస్తాను, జగన్మాత నిన్ను కాపాడుతుంది. ఇక్కడ జగన్మాత అంటే
మనం అందరూ కూడా జగన్మాత నుంచి వచ్చిన చిన్న పిల్లలమే, శైశవాత్మలే. మనం అందరూ కూడా ఆ తల్లి ఎప్పుడు మనతోనే ఉంటుందన్నమాట. అంటే చిన్నప్పుడు ఒక చెప్పుకుంటాము. ఆయన అక్క ఆయనకి పాఠ్య పుస్తకాలు, తెలుగు వాచకం ఇట్లా చిన్నప్పుడు ఒక అరటి తోట ఉంటే ఆ తోటలో కూర్చొని ఒక వేప చెట్టు కింద అక్క తమ్ముడు ఇద్దరు కూర్చొని ఉంటారు. వాళ్ళ అక్క ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకుంటుంది. దాన్ని తీసి ఆయన చేతికి పూసుకుంటారు అనమాట. అప్పుడు అక్క, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, బాగున్న చేతికి ఎందుకు పూస్తున్నావు ఆయింట్మెంట్ అంటే, అక్క నాకెందుకో రేపు ఈ చేతి మీద ఒక చిన్న కురుపు వస్తుందని నా మనసు చెప్తుంది అని అంటారనమాట. అప్పుడు వాళ్ళ అక్క, ఎందుకు నీకు అటువంటి ఆలోచన వచ్చిందంటే, నా మనసు నాకు చెప్తుంది. అయితే ఆ, అంటే నువ్వు ఇలా చెప్పకూడదు అని ఆమె కొంచెం, అంటే ఈ కురుపు వచ్చింది అని ఏదో ఒక బాధలు అనమాట. ఆయన ఏం చెప్తారంటే, రేపు నీకు ఈ కురుపు రెట్టింపు అవ్వాలి, నాకు ఈ చేతి మీద కురుపు వస్తుంది అనేసి వాళ్ళ అక్క చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ మరుసటి రోజు ఆ కురుపు రావడము జరుగుతుంది. వాళ్ళ అక్కకి రెట్టింపు అవడం కూడా జరుగుతుంది. అంటే అప్పుడు వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే, అలాగే ఇంకొక చిన్న విషయం ఏమంటే, ఇంతకు ముందు కూడా చెప్పినాను మేడం మాస్టర్స్ ఇది. ఆ వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నప్పుడు మేడ పైన అక్క తమ్ముడు ఇద్దరు అలా ఉంటే, అంటే ఆయన ఆ కాళికామాత ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఏంటి నువ్వు అమ్మ ఫోటో వైపు చూస్తున్నావు, నీవు ఏది అడిగినా కూడా అమ్మ ఇస్తుంది అనుకుంటాను అని వాళ్ళ అక్క చెప్తారనమాట. చెప్పినప్పుడు, అవును, మనం అనుకుంటే తప్పకుండా ఆమె ఇస్తారు అంటే, ఆమె ఏం చెప్తుందంటే వాళ్ళ అక్క, అక్కడ గాలిపటాలు ఎగురేస్తూ ఉంటారనమాట. ఆ గాలిపటాలు తీసుకొచ్చి మనకు ఇవ్వమని అమ్మకు చెప్పు అంటే, ఆయన ఒక నిమిషం ప్రార్థన చేస్తారు మాస్టర్స్. ఇది చాలా గొప్ప విషయము. అంటే మనం కూడా ఎంతో నమ్మకంతో మనం కానీ ప్రార్థన చేసినామంటే మనకు కూడా ఎన్నో జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ఎంతో జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ భూమి మీద హాస్టల్ మాస్టర్స్ మనకి ఎంతో సహాయం చేస్తున్నారు. మనం ధ్యానం చేసుకుంటూ శాకాహార జీవనం జరుపుతున్నాం కాబట్టి ఆ పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, ఇట్లా అవన్నిటికీ మనం అన్ని రకాలుగాను సహాయం చేయాలి. అప్పుడే మన లోపల మనం అనుకునేవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ రెండు ఈ గాలిపటాలు, ఒక నాగజమ్ముడు ఉంటుంది ఆ సందులో నుంచి నాగజమ్ముడి మీదకి వచ్చి ఆయన అలా చేయి పెట్టగానే ఒకటి ఒకటిగా ఆ గాలిపటాలు ఆయన చేతికి అందుతాయి. అప్పుడు వాళ్ళ అక్కకి చాలా సంతోషం అయిపోతుంది అనమాట. సంతోషం అయిపోయి, అమ్మ ఇది అన్నయ్య ఆయనకి అంటే ఒక వాక్ శక్తి అనమాట. వాక్ శక్తి అనేది చాలా గొప్పది అని వాళ్ళ అక్క చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి వాళ్ళ అక్క చెప్తుంది అనమాట. ఈ విషయం అంతా చెప్తుంది. అంటే ఆ ఒక కురుపు వచ్చింది ఈ గాలిపటాల విషయం. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, నాన్న నీకు వాక్ శక్తి చాలా గొప్పగా ఉంది, కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నీవు మాట్లాడాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే మనం కూడా మాట్లాడేటప్పుడు ఎరుకతో మాట్లాడాలి అని చెప్పడము జరిగింది అనమాట. ఆ విషయము మనకు ఇంతకు ముందు కూడా మనం ఎన్నోసార్లు చదువుకున్నాము. ఆ చదువుకున్నప్పుడు టోల్టెక్ 4 ఒప్పందాల్లో, అంటే నేనేం చెప్తానంటే, ఈ పుస్తకంలో నుంచి ప్రతి ఒక్క పుస్తకము వచ్చింది. ఒక సేత్ విజ్ఞానం కానివ్వండి, మహాపరిసత్యాలు, అంటే ఒక్క పాయింట్ ని ఒక పుస్తకం తీసుకొచ్చినారనమాట మాస్టర్స్. ఒక పాయింట్ అంటే చూడండి, ఫస్ట్ పాయింటే నీకు టోల్టెక్ 4 ఒప్పందాల్లో మనము వాక్ దోషరహితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది కదా. ఇదే ఇక్కడ ఈ పుస్తకంలో పాయింట్ అన్నమాట. అంటే మనం మాట్లాడేటప్పుడు మనం ఎరుకతో మాట్లాడాలి అని అమ్మ ఆ వాక్కుకు ఉండే శక్తి దేనికి, ఎందుకంటే ఆ వాకు విశ్వంలోకి వెళ్తుంది అనమాట. మనం మాట్లాడేటప్పుడు విశ్వంలోకి వెళ్ళి ఎన్నో రకాల ఎంతో గొప్పగా విస్ఫోటనం చెంది మళ్ళీ భూమి మీదకి ఆ మంచి మాట
రకరకాలుగా మంచిగా ధ్వనిస్తుంది అనమాట. అందరి హృదయాల్లోకి వెళుతుంది. అందుకే మాట్లాడేటప్పుడు కూడా మనం ఎరుకుతో మాట్లాడాలని మన ప్రతిసారు చెప్పినాడు. నోటిలోని మాట నుదుటి మీద రాత అని చెప్పడము జరిగింది. అంటే ఇక్కడ 3వ అధ్యాయంలో ఏం చెప్పుకుంటామంటే 2 శరీరాలున్న సాధువు. అంటే ఇక్కడ కాశీలో కేదార్నాథ్ బాబు అని ఆయన యోగానంద పరమహంస తండ్రి గారు ఉండేవాళ్ళు. ఆయనకి ఒక ఫ్రెండ్ అన్నమాట, కాశీలో కేదార్నాథ్ బాబు అనేసి. ఆ తర్వాత వచ్చి అంటే వీళ్ళిద్దరూ ఒక రైల్వేలో జాబ్ చేసింటారనమాట. స్వామి ప్రణవానంద గారు ఈయన తండ్రి గారు అన్నమాట. స్వామి ఆ యోగానంద పరమహంస తండ్రి గారు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ప్రణవానంద గారు దగ్గరికి నీ వెళ్ళి ఆయనకి నేను ఒక ఉత్తరం ఇస్తాను, ఆ ఉత్తరం ఇవ్వు, నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ప్రణవానంద స్వామి గారి దగ్గరికి ఈయన యోగానంద పరమహంస వెళ్ళడం జరిగిందనమాట. జరిగినప్పుడు బాబా ఆనంద్ సంతోషం నాయన, స్వాగత సూచకమని ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది. నేను వంగి ఆయన పాదాలు సృష్టించాను. అలాగే ఆయన పాదాలు సృష్టించడం జరిగింది అనమాట. నమస్కారం చేసుకున్నాడు. ఆయనకి నువ్వు భగవతి బాబు కొడుకువా? ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులో నుంచి తీసి ఇచ్చే వ్యాధి లేకుండానే బయటికి ఆయనకు తెలిసిపోయింది అనమాట. ఆయన చూస్తానే, అంటే అంత శక్తి ఉండేది అటువంటి గొప్ప యోగీశ్వరులకి. అంటే మనకు కూడా ఉంది. ఈ రోజు ఈ క్లాస్ జరుగుతుంది అంటే విశ్వంలో నుంచినే ఇక్కడ ఎవరు వినాలా, ఎవరు చెప్పాలా అనేది ఆటోమేటిక్ గా అక్కడ జరిగిపోతా ఉంటది అనమాట. లేకపోతే ఇలాంటివన్నీ జరగడం అనేది అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఆయన ఏం చెప్తారంటే, కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీ కోసం. అంటే ఆయన రావడము ఎలా తెలుసుకోవాలనేది ఈయన అంటే కేదార్నాథ్ బాబు కోసం కదా ఈయన వచ్చినారు అనేది ఆయన తెలుసుకుంటారు అనమాట. ఆయన కాశీ గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారనమాట. ఎవరు? కేదార్నాథ్. అక్కడికి ఈయన 2 శరీరాలు సాధువు కాబట్టి అక్కడ ఉంటారు. కూర్చొని యోగానంద పరమహంస దగ్గర ఉన్నట్లే ఉంటది. కానీ అక్కడికి వెళ్ళి కేదార్నాథ్ బాబు దగ్గరికి వెళ్ళి నీ కోసము భగవతి చరణ్ గురువు ఆయన భగవతి చరణ్ వాళ్ళ అబ్బాయి వచ్చినారు, కాబట్టి నీవు త్వరగా రావాలి అని చెప్పేసి వచ్చేస్తారనమాట. ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత వెంటనే ఈయన వస్తాడనమాట కేదార్నాథ్. ఇదేంటి ఇక్కడే ఉన్నారు ఆయన, ఎట్లా వెళ్ళి వచ్చేసినారు అనేసి ఆయన అనుకుంటారు మనసులో. ఇక్కడే ఉన్నారు కదా, ఆయనకి ఎట్లా వెళ్ళింది, నేను వచ్చినాను అనేసి ఈ న్యూస్ ఎట్లా వెళ్ళింది అని ఒక డౌట్ వస్తుంది అనమాట. అంటే ఆయనకి ఆ శక్తి ఉందన్నమాట. ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను, నీకు తెలుసా? ఒకటి మీ నాన్నగారు సిఫార్సు వల్ల వచ్చినది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను. రెండోది పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చినది. చూడండి, మనము ఈ పుస్తకంలో అమ్మ జగన్మాత కాళికామాత, ఆ తర్వాత ఆ ఈశ్వరుడు, వాళ్ళిద్దరు అనుగ్రహం వల్ల మనం ఈరోజు ఈ పుస్తకంలో ఉండేటువంటి ఎంతో అద్భుతమైన అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆయన ఇప్పుడు డబ్బు కోసం నేను నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. మనకందరికి కూడా మనం కోరుకుంటే చాలు, మనసులో తలుచుకుంటే చాలు, మనకి ఆశ్చర్యం అవుతుంది. ఈ రోజు నేను ఇది అనుకున్నాను, ఇది ఎట్లా వచ్చింది నా చేతికి, ఈ రోజు తెల్లారి అనుకుంటాం ఏదైనా సరే, సాయంత్రానికి మన దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ పాయింట్కి అది అక్కడ సరిపోతుంది అనమాట. మనం ఏదనుకున్నా ఈ రోజు అది జరిగిపోతూ ఉంటుంది అనమాట. కేదార్నాథ్ బాబు గారు గుమ్మం దగ్గరికి వస్తున్నారు అనుకుంటాను. ఆయన రావడము, ఆ తర్వాత ఆ వాళ్ళిద్దరూ మాట్లాడడము ఇవన్నీ జరిగిందనమాట. ఆయన ఏం చెప్తారంటే, నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కోపంతో ఆయన ముఖం జోరించి, నీతో అబద్ధం ఏమీ చెప్పడం లేదు, నీవు ఇక్కడ నా కోసం కాసుకుని ఉన్నావన్న సంగతి
స్వామీజీ వల్ల తెలుసుకోగలిగానని అర్థం అవడం లేదు. అదేమిటంటే ప్రణవానంద స్వామి గారు సుమారు 1 గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలలేదు అనేసి, ఇది గంగానది దగ్గర జరిగిందనమాట. ఇక్కడ ఒకటే మనం చెప్పుకుందాం మేడం. అన్నయ్య అనంతుడు, చెల్లెలు నళిని అనమాట ఆమె. ఆయనకి ఒకసారి ఆయన ఒక ఫ్రెండ్ ఉంటాడు, మిశ్రా అనే డాక్టర్, మిశ్రా ఆయన పేరు. ఆ తర్వాత ఒక మనసులో ఆయనకి ఇంకా వాళ్ళ అన్నయ్య బతకడు అని ఒక ఆలోచన వస్తుందన్నమాట. మనకు కూడా ఒక మంచి జరిగినా ఒక చెడు జరిగినా కూడా లోపల నుంచి మనం మెసేజ్ వస్తుంది అనమాట. ఆ రోజే మనకు అంటే ఇది అంటే కొత్తగా వాళ్ళకి కాదు, కొంచెం సాధన చేయంగా సమకూరు ధరలోనే అంటాడు కదా, అన్ని సమకూరుతాయి అన్నమాట. అన్న చనిపోవడం అనేది ఆయనకి ఏదో ఒక రకంగా తెలుస్తుంది అనమాట. ఏంటిది అని అనుకుని నేను ఇక్కడ ఉంటే ఇవన్నీ చూడాలా అని ఆయన బయట ఒక టూర్ లాగా వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ వెళ్తారు. ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నయ్యకి ఒక చిన్న ఏదైనా తీసుకోవాలి అని ఒక కర్ర తీసుకుంటారనమాట. అంటే నగిశీలు చెక్కిన కర్ర ఒకటి తీసుకుంటారు. ఆ కర్ర ఆ అమ్మకదారు ఇచ్చినప్పుడు ఆయన తీసుకునేటప్పుడు అది కింద పడి ముక్కలై విరిగిపోతుంది. అప్పుడు ఆయన మనసులో ఏమనిపిస్తుందంటే, ఈ రోజు ఇంకా అనంతుడు ఈ జన్మ ఈ జన్మ అయిపోయింది, ఆఖరి జన్మ కాదు, ఈ జన్మ అయిపోయింది అని ఆయనకి మెసేజ్ వస్తుందన్నమాట. అప్పుడు మనసులో చాలా బాధపడతాడు. ఆయనతో వచ్చింటారు కదా డాక్టరు, ఆయనకి చెప్తాడనమాట. ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఇప్పటికే ఈ డాక్టర్లు చదవడం ఎక్కువైంది, ఇంకొక సంవత్సరం పెంచేస్తారు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు విష్ణు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, అన్నయ్య ఇక లేరు అంటే ఆయన ఏం చెప్తారు, ఆ రోజు చనిపోయిన రోజు ఎప్పుడో చెప్పు అంటే, కరెక్ట్ గా ఆ నైషీలు చెక్కిన ఆ కర్ర తీసుకుంటారు కదా, అది కింద పడిపోతుంది కదా, ఆ రోజే ఆయన చనిపోవడం జరిగింది. అంటే అప్పుడు ఆ డాక్టర్కి కూడా ఆశ్చర్యం అవుతుంది అనమాట. ఆ తండ్రి గారు కూడా చాలా బాధపడతారు, నా అన్నగారు చనిపోవడం కూడా. ఆ బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. మనము అంటే ఒక కుటుంబంలో ఉన్న తర్వాత ఎవరికైనా ఆ దుఃఖం అనేది ఉంటుంది. కానీ మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే అది మనం కంట్రోల్ చేసుకుంటాం. అంటే ఇదంతా ఒక నాటకము, ఇదంతా ఒక నాటకం అనేసి ఆయన మనమే కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. లాహిరి మహర్షులు ఆశీర్వాద ముద్రతో చేయి చాపి, ఇప్పుడు ఇంక వెళ్ళి ధ్యానం చేయి, నీ గురించి బ్రహ్మకు మనవి చేశాను అంటే, ఇక్కడ గురుదేవ నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను అని యోగానంద పరమహంస చెప్పడం జరిగిందనమాట. నేను ఎదిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశయులు చాలా గొప్ప యోగి, మానవ రూపం ధరించిన దేవుడే ఆయన. ఆయన ఒకసారి ఫోటో తీసుకోవాలని అనుకుంటే ఆ ఫోటోగ్రాఫరు ఆ ఫోటోకి అందడనమాట, ఫోటోలో పడడు. ఏంటి ఇలా జరిగింది అని ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి ఆయన పాదాల మీద పడి వేడుకుంటాడు, స్వామి మీరు ఒక్క ఫోటో అయినా, మీ ఫోటో మాకు కావాలంటే అప్పుడు ఆయన ఒక ఫోటో మాత్రమే లాహిరి మహాశయులు ఆ ఫోటోకి అందుతుంది. ఆ తర్వాత ఎక్కడైనా మనకి ఇప్పుడు కూడా లాహిరి మహాశయులు ఫోటో అయితే ఒకటే ఉందన్నమాట. అంటే మన వాళ్ళు ఫోటోలు కంటే ఎగబడతారు, నేను అంటున్నాను, ఎవరు ఏమనుకోవద్దండి. కాకపోతే అది కూడా అవసరమే. కానీ అప్పట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఆయన ప్రపంచంలో అంటే నేను ఈ సృష్టిలో అంతా మనం అంతా కూడా ఉన్నాం కదా, అన్ని చోట్ల ఉండే ఆ ఒక చిన్న ఆ ప్రూఫ్, ఆ ఫోటో అనే దానికి ఆ అంత ప్రాముఖ్యత అవసరం లేదు అని చెప్పడం జరిగింది.
గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తుండేవాన్ని. యోగానంద పరమహంస చెప్తారనమాట. పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికి వినియోగించాలని కోరుకున్నాను. 8 ఏళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి. నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనసును ప్రకాశింపజేశాయి. అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది. ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశయులు దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం ఆర్థించాను. రాత్రి తెల్లవార్లు నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను. చూడండి, మనం ఏదైనా ఇప్పుడు ఒక పుస్తకం ఈ రోజు ఈ క్లాస్ చెప్పాలంటే కూడా మనకు బయట విషయాలు ఏవి మన దగ్గర కూడా రావు. ఈ పుస్తకం గురించే నేను చెప్పాలి అనే తపన మనలో ఉంటుందన్నమాట. చెప్పాలి. ఈరోజు ఈ మహా గొప్ప పుస్తకం గురించి మనం 10 వాక్యాలు మనకు తెలిసింది. మన అంటే ఇక్కడ భాష కొంచెం కొంచెం తేడా ఉంటుంది. తెలంగాణ వేరే, ఆంధ్ర వేరే, రాయలసీమ వేరే, ఇట్లా కొంచెం కొంచెం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఇక్కడ ఏదైనా ఆ చిన్న చిన్నగా మార్పులు ఏమైనా ఉంటే క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఉమ్. నేనేం చేయగలను? నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చేయాలి. గురు రూప దేవదేవ, నేను మిమ్మల్ని వేడుకుంటాను. నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను, కానీ మిమ్మల్ని ఆవుదుల్లేని విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి. చూడండి, ఆవుదుల్లేని విశ్వరూపంలో ఉన్నాడు ఆయన లాహిరి మహాశయులు. అటువంటి ఆయన ఒక ఫోటోకి అందుతాడనేది ఒక చిన్న ఇదన్నమాట. ఆయన చెప్పడము. ఆ తర్వాత రాత్రి ధ్యానంలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక వరాన్ని అనుభవిస్తున్న ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడు నా సృష్టికర్త ఏ మాయావరణ మాటకు నాకు కనుమరుగు కాలేదు. అంటే మనము ఏం చేస్తామంటే మాకు కూడా ఆ విగ్రహారాధనే మా కుటుంబంలో ఎక్కువగా ఉండేది. అనుకునేదా, నాకు ఒక డౌట్ వచ్చేది. ఇక్కడ విగ్రహం మనం పూజలు చేస్తున్నాం కదా, ఈ పూజలు అనేవన్నీ కూడా ఒక ప్రతిసారి ఏం చెప్తారంటే తొలి మెట్టు, ఆ మెట్టు పై మెట్టు పై మెట్టు పై మెట్టు అలా మనం ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ పైకి వెళ్తే ధ్యానం అనేది మనకు తెలుస్తుంది. ఈ పుస్తకంలో కూడా నేను ఒక పాయింట్ ఏం చదివినానంటే, పూర్తిగా ధ్యానంలోకి రావాలి అంటే పూజ పూర్తి కావాలి. అప్పుడే మనము ధ్యానంలోకి రావడం ఎలా జరుగుతుందంటే, ఆ ఎన్నో జన్మలు తీసుకున్న మనం అంతా కూడా ఏంటి జన్మలు తీసుకోవడము, కర్మలు అనుభవించడమేనా అంటే, జన్మ అనేది కర్మ ఉంటేనే జన్మ కదా. ధ్యానాగ్నే దగ్ధ కర్మాణం అన్నాడు కదా మనకు భగవద్గీతలో కూడా. అది ఎలా దాటాలి మనము అనేది ఆ టైం వచ్చినప్పుడు ఆ ధ్యానం అనేది వాళ్ళకి అందుతుంది అనమాట. భక్తులైన వారు పరిపక్వ బుద్ధి చే ధ్యానమందునాత్మ నందగలరు, ఆత్మానంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ అని కాళికాంబ సత్వంలో కూడా ఆ ఆయన చెప్పడం జరిగింది. అంటే టైం టైం వచ్చినప్పుడే అందుకుంటాం మనం ఆ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అని చెప్పడము జరిగిందనమాట. ఆ టైం రాంది మనం ఎంతో మందికి ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, అది మనం చెప్పడం మన ధర్మం. వాళ్ళు అందుకునేదానికి వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు అందుకుంటారనమాట. ఆ తర్వాత ఎప్పుడు ఆ గురుదేవ, నేను ఇంకా ఆఫీసులో పని చేయలేను, దయవంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చేయండి, బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు అని అంటే ఈ ఒక్క ఆ గురుదేవుల్ని వేడుకుంటాడనమాట ఆయన. నాకు ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, నేను ఎప్పుడు కూడా భగవంతునితో లీనం కావాలి అని అన్నప్పుడు ఆయనకి పెన్షన్ కూడా పెట్టడం జరిగిందని పెన్షన్లు దరఖాస్తు పెట్టడానికి కారణం పెట్టాడనమాట. అంటే ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాము, మనకు సంపదలు వస్తున్నాయి. ఆ భౌతిక జీవితంలో ఉండేటప్పుడు ధ్యానానికి రాకముందున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి తేడా ఏమిటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఆటోమేటిక్గా మనకు డబ్బులు వచ్చేస్తాయి. ఇది ఎట్లా వస్తా ఉంది అని మనకే ఒక ఆలోచన వస్తుందన్నమాట. అదంతా కూడా ఆ
విశ్వానికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో విశ్వం చూసుకుంటుంది మనకి ఏది కావాలా ఏది అవసరమో. ప్రతి నిమిషం కూడా విశ్వం మనతో మన గురించే ఆలోచిస్తూ మనల్ని చూస్తూనే ఉంటుంది అనమాట. గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మానుభవం కలిగేది మొదట వెనుబామనే గద్దె మీద, తర్వాత మెదడులో ఆనందపు వెల్లువ మనల్ని ముంచెత్తుతుంది. కానీ యోగి అయినవాడు దాని సూచనలు బయటికి కనపడకుండా అదుపు చేయడం నేర్చుకుంటాడు. నిజానికి మేము కలుసుకున్నప్పటికే ప్రణవానంద గారు బ్రహ్మజ్ఞాన పూర్ణులైన గురువులు. కానీ అంతకు అనేక సంవత్సరాల ముందే ఆయన ఉద్యోగ జీవనంలో చివరి రోజులు గడిచాయి. అప్పటికి ఆయన నిర్వికల్ప సమాధిలో ఆ నిర్వికల్ప సమాధిలో తిరుగు లేకుండా కుదురుకునేవారు అనమాట. పరిపూర్ణం అంచంచలైన ఆ చేతనావస్థలో ఉన్నప్పుడు ప్రాపంచిక విధుల్లో ఏది నిర్మించటానికైనా యోగి కష్టం అనిపించదు. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ఇప్పుడు మనకు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి. ఇక్కడ ఈ బుక్ లో ఒకసారి నేను చదివినానండి. ఈ ఇప్పుడు ఉన్న కాలం చాలా కష్టమంట జీవితం. ఆ జీవితంలో చాలా కష్టమైన జీవితంలో కూడా మనకు కష్టం అని అనిపించదు. ఎందుకంటే మనకు సంపూర్ణ ఆరోగ్యము ధ్యానం ద్వారా మనకు వస్తుంది. ఆ తర్వాత మనకు ఏది అవసరమో అవన్నీ, ఆ వనరులన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఇంక మనకి ఏం కావాలి? అద్భుతమైన ఈ జీవితము ఒక మాయ, మిథ్య, భ్రమ అని మనకి ఈ పుస్తకంలో ఎన్నోసార్లు మనము చదవడం జరిగింది. మనము చూస్తూ ఉన్నాం కూడా. మనకు మన గురుదేవులు బ్రహ్మ పత్రిజీ సారు అన్ని భూమి మీద ఎన్ని కావాలో అన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం ఆచరించవలసిన పని మనది. ఆచరణ లేకపోతే ఏది జరగదు. శాస్త్రవాసనలచే సంశయంబు విడదు సాధకునకు చిత్రదీపమున చీకటి పోనట్లు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. వేమన్న కూడా చెప్పినాడు. వేమన్న మహాయోగీశ్వరుడు. వేమన్న నా గురువు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను వేమన పుస్తకాలు తీసుకుని అప్పుడప్పుడు చదువుతూ ఉంటే ఆ రోజు జీవితంలో నాకు ఎదురయ్యే సమస్యలు కానివ్వండి, అన్నిటికీ నాకు ఆయనే నా ఎదురుగా వచ్చి నిలబడి నాకు సమాధానం చెప్తూ ఉన్నట్లు అనిపించి ఆ ఆ రోజు ప్రయాణం నాకు ఈజీగా జరిగిపోతుంది. ఇది నా అనుభవం, నా చిన్న అనుభవము. ఆ తర్వాత ఇది చాలా గొప్ప పుస్తకము. వీలైనప్పుడంతా కూడా ఈ పుస్తకం మనము చెప్పుకుంటూ ఉంటాము. హిమాలయాలకి పారిపోవాలని ఆయనకి ఎంతో తపన అనమాట. ఎందుకంటే అక్కడ ధ్యానం చేసుకోవాలి అని చెప్పాడు, అనుకునేవాళ్ళు అనమాట. ఆ రోజు అపశకనం లాంటి వానను వెంటబట్టుకుని వచ్చింది. రోడ్డు మీద బండి చక్రాల చప్పుడు వినిపించి అమర్ అనేసి ఒక స్నేహితుడు ఉంటాడు అనమాట ఆయనకి. ఆయనతో పాటు వెళ్ళాలి అని వెళ్ళడము, హిమాలయాలకు వెళ్ళడము జరుగుతుంది. ఆ జరిగినప్పుడు కానీ ఆయన అమర్ గురు అనే ఒక స్నేహితుడితో వెళ్ళడము, ఆ తర్వాత రావడము అవన్నీ కూడా జరిగిపోతుంది అనమాట. అంటే ఆ ట్రైన్ లో వాళ్ళకి ఎలా అనేది ఒక అనుభవాలన్నీ కూడా మీరు మీ కోపం వచ్చి ఇంట్లో నుంచి పారిపోతున్నారా అని అక్కడ ఆ ట్రైన్ రైల్వే స్టేషన్ లో అడుగుతారనమాట. అడిగినప్పుడు లేదు, ప్రశ్నించడానికి అతను ఎన్నుకున్న మాటలు నేను గట్టిగా జవాబు ఇవ్వడానికి వీలు కలిగించిన నాకు సంతోషమైంది. అయితే ఆచార విరుద్ధమైన నా ప్రవర్తన కారణం కోపం కాదు, దైవం కోసం కలిగిన ఆధ్యాత్మిక నిస్పృహ అని నాకు తెలుసు. అప్పుడు ఆ ఉద్యోగి అమర్ వైపు తిరిగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వివాదం వింటుంటే ప్రజ్ఞా ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు ఉంది. దాంతో గంభీరంగా ఉండమని మా వాడిచ్చిన సలహా పాటించడం చాలా కష్టమైపోయింది. ఇక్కడ ఒక చోట ఏం జరిగిందంటే ఈ మొండి జవాబుకు చిరాకు కలిగినట్టుంది. ఆ ఉద్యోగికి మరోవైపు నుంచి దాడి మొదలు పెట్టాడు. అక్కడ ఒక సాధువు కనబడతారండి వాళ్ళకి. ఆ సాధువు ఎలా ఉంటాడంటే ఆయన ఆ చాలా గొప్ప సాధువు. వీళ్ళకి పోలీసు వాళ్ళు కనబడి మేము నిన్ననే ఒక ఆ సాధువుని చూసాము. ఆ ఆ సాధువుని చూసాము. అక్కడ చాలా గొప్ప విషయం జరిగింది. ఆ సాధువుల పిచ్చి మీకు పట్టినట్టుంది. నిన్న ఒక
ఆయన కంటే గొప్పవాడిని మీరెన్నిటికీ చూడలేరు. ఆ సాధువు లాంటి గొప్పవాడిని మీరు చూడలేరు అని చెప్పడం జరిగిందనమాట. ఎవరికి? యోగానంద పరమహంస, ఈయన ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరికీ ఆయన చెప్తారనమాట. ఒక కూని కోరు కోసం తీవ్రంగా గాలిస్తూ గంగ ఒడ్డున పహారా కాస్తున్నాం మేము. వాడు బతికుండగానన్నా సరే, సచ్చినా సరే పట్టి తెమ్మని మాకు హుకుం జారీ అయింది. యాత్రికుల్ని దోచుకోవడానికి వాడు సాధువులా మారువేషాలు వేస్తాడని పేరు. మాకు కొంచెం దూరంలో ఆ నేరస్తుడి పోలికలకు సరిపోయే మనిషి ఒకడు కనిపించాడు. ఆగమని మేము హెచ్చరిక చేసిన ఆ మనిషి ఖాతరు చేయలేదన్నమాట. అంటే ఆ సాధువు వెళ్తూనే ఉన్నాడనమాట. వీళ్ళు పిలుస్తూ ఉన్న ఈ పోలీసు వాళ్ళు వెళ్తూనే ఉంటారనమాట. అక్కడ వెళ్తూ ఉంటే ఆయన వెనకాల వెళ్ళి గొడ్డలితో మంచి బలంగా ఒక్క వేటు వేశాను. చూడండి, అటువంటి మహానుభావులకే ఎట్లా పరీక్షలు జరుగుతాయో ఈ భూమి మీద ఈ కలికాలంలో. ఆ ఆ కుడి చెయ్యి దాదాపు పూర్తిగా ఊడిపడినంత తెగిపోయిందనమాట. అప్పుడు ఆ తెగిపోయింది అని, ఆ తెగిపోయినా కూడా ఆయన ఏం పట్టించుకోలేదంట, వెళ్తూనే ఉన్నాడు. ఏంటి ఇది వెళ్తూనే ఉన్నాడు అని వాళ్ళకి అప్పుడు బాధ అయిందనమాట. ఆ బాధ అయినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆ నాయన, నీ వల్ల ఇది జరిగింది కాదు, ఇది మీ వల్ల జరిగింది కాదు, ఇది పొరపాఠం జరిగిందని తెలుస్తుంది అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు. వెళ్ళు, నీ నిన్ను నువ్వు తిట్టుకోకు, ఆ ప్రేమమయురాలైన ఆ జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటుందిలే. చూడండి, మనం కూడా ఏది జరిగినా కూడా ప్రతి నిమిషం మనం ఎరుకుతో ఆ జగన్మాత ఆ అమ్మ పాదాల దగ్గరే మనం ఏ సమస్య వచ్చినా, ఏ బాధ అయినా, ఏ అవమానమైన, సన్మానమైన ఏదైనా, అమ్మ నీ పాదాల దగ్గర నేను ఉంచుతున్నా అంటే, అట్లని మనం ఆ అమ్మ మీదే ఆధారపడకూడదు. మన మీద మన ఆత్మశక్తి మీద కూడా మనం ఒక విశ్వాసం ఉంచాలి. అలాగే అమ్మకు మనము మనవి చేసుకోవాలి. అమ్మ వేరు, విశ్వం వేరు లేదు కదా. ప్రతిసారి అందుకే కదా చెప్తారు, ఒక స్త్రీ శక్తి అనేది ఉంది. ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ అలాంటి శక్తి అమ్మ చూసుకుంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఆ రక్త ప్రసాదం కూడా ఆగిపోయింది. 3 రోజులు పోయాక నా దగ్గరికి రండి, అదిగో ఆ చెట్టు కింద ఉంటాను, గాయం పూర్తిగా మానిపోవడం మీరే చూస్తారు అంటే, వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు ఏ తప్పు ఎవరు చేసినా కూడా తెలియని వాళ్ళే తప్పు చేస్తారు. ఒక్కోసారి అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆయన మనసులో వీళ్ళు బాధపడుతున్నారని గ్రహించి, మీరు ఆ చెట్టు కిందకు రండి, అక్కడ నేను మీరు చూస్తారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళడము, ఆయనకి చెయ్యి చా ఏ మచ్చ కూడా లేదన్నమాట. ఆ మచ్చ కూడా లేకుండా బాగుంటుందన్నమాట. చెయ్యి ముందు ఎలా ఉందో అలాగే ఉంది. ఉన్నింది, వీళ్ళు చూస్తారనమాట. అంటే ఇవన్నీ కూడా ఒక 100 సంవత్సరాలకు ముందు జరిగిన సత్యమైన అద్భుతమైన విషయాలన్నీ కూడా యోగానంద పరమహంస ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఈ అద్భుతమైన ఈ రాజ గ్రంథం గ్రంథం, ఇది అద్భుతమైన ఈ పుస్తకంలో మనకు అన్నీ కూడా రచించినారన్నమాట. అందుకే ఇది ఆత్మకు సంబంధించింది కాబట్టి అంత అద్భుతమైన పుస్తకం అది. అందులో దాదాపు ఆ సాధువులు తల తెగ్గొట్టినంత పని జరిగిందని సూచించారు. తనను పీడించిన వాడిని క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేదంటే ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను అమరు విచారించాము అంటే, ఆయన్ని మేము చూడలేదే అనేసి ఆయన ఫ్రెండ్ అమర్ వాళ్ళు బాధపడినారంట. భారతదేశం గత 2 శతాబ్దాలుగా భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగని గని వంటి దివ్య సంపత్తి మాత్రం దానికి ఉంది. ఈ పోలీస్ ఆయన వంటి లౌకిక మానవులకు కూడా ఆధ్యాత్మికంగా ఆకాశాన్నంటే మేడలు సందర్భావశాత్తు దారి పక్కనే ఎదురు పడుతుంటాయి. దారి పక్కనే ఎదురు పడుతుంటాయి అన్నమాట. అంటే అటువంటి అద్భుతమైన కథ చెప్పి మా విసుగు పోగొట్టినందుకు ఆ అధికారికి మేము ధన్యవాదాలు చెప్పాం. తాను మాకంటే అదృష్టవంతుడనేది అతని సూచన కావచ్చు. తాను ప్రయత్నంగా మహానీయుడైన ఒక సాధువును కలుసుకున్నాడు. కానీ మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ ఒక మహాగురువు పాద సన్నిధిని కాకుండా మొరటైన ఒక పోలీస్ స్టేషన్ లో ముగిసింది. హిమాలయాలు అంత దగ్గరలో ఉన్నా కూడా మేము బందీలుగా ఉన్నందువల్ల మాకు అవి ఎంతో దూరం అయ్యాయి. స్వేచ్ఛ కోసం నా మనసు ఉరకలు వేస్తుందని అమర్తో చెప్పాను. మనకు ఇక్కడ స్వేచ్ఛ
అంటే స్వేచ్ఛ అనేది ఏమంటే, స్వేచ్ఛ అనేది మనము ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చూడాలి అని అనుకుంటాం. ఆ స్వేచ్ఛ అనేది మనసుకు సంబంధించింది. మనం మనసులో అనుకుంటే స్వేచ్ఛ మన దగ్గరే ఉంటది. దీనికి ఇదే స్వేచ్ఛ అంటే. స్వేచ్ఛగా ఉండొచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు అనేది అర్థం అన్నమాట. అంటే అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం, పవిత్రమైన ఋషికేశానికి కాలినడకన వెళ్ళగలం, ప్రోత్సాహకరంగా చిరునవ్వు నవ్వాను. కానీ మాకు ఒక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకోగలగని. నీ మామూలు బాధ్యతని విడిచిపెట్టాలని పట్టు. చెప్పండి మేడం. మేడం చెప్తాను మేడం. మీ టైం ఉందా మేడం ఇంకా? ఓ 10 నిమిషాలు. సరే మేడం. అంటే 10 నిమిషాలు ధ్యానం చేపిస్తామా, క్లాస్ చెప్పేసేది మేడం? చెప్పండి మేడం. నీ ఓకే. నీ మామూలు బాధ్యతని విడిచిపెట్టాలన్న పట్టు మీదే కనుక నువ్వు ఉన్నట్లయితే నీకెప్పుడు దురదృష్టమే దాపురిస్తుంది. దేవుణ్ణి దర్శించలేవు, ప్రాపంచిక అనుభవాలు లేకుండా నీ పూర్వకర్మను తొలగించలేవు. ఇది చాలా పెద్ద పాయింట్ అండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే కర్మ అనేది ఉంటేనే భూమి మీద ఉంటాం. కర్మ లేని రోజు మనం భూమి మీద ఉండము అనేది పెద్ద పాయింట్ ప్రతి ఒక్కరికి. భగవద్గీతలో చెప్పిన అమృత వాక్కులు నా నోటి నుంచి వెలువడ్డాయి. ఎంతో దుష్కర్మ మూట కట్టుకున్న వాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడై శాశ్వత శాంతిని అందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తుడెవడు నశించడు, ఇది నిశ్చయమని తెలుసుకొని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే మనము భగవంతునిలో ఐక్యం అంటే ఏమి అంటే, భగవంతుడు అంటే ఎవరు? మనము చూసే ఫోటోలు కాదు, విగ్రహాలు కాదు. ఎంతో మంది గొప్ప యోగీశ్వరులైన వాళ్ళు కూడా ఎంతో మంది మనం ఈ పుస్తకంలో కూడా అంటే ఇక్కడ మన ఆత్మశక్తి, మనం ఎంత నిజాయితీగా ఉన్నాము, ఎంత శక్తివంతంగా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము. అందుకే వేమన ఒక పద్యం చెప్పినాడు, మాటలాడుటొకటి మనసులోనొకటి వడలి గుణమతోటి నడత ఒకటి. అంటే మనం ఏది మాట్లాడతామో అదే చెప్పాలి, ఏమి తింటామో అదే చెప్పాలి, ఎలా జీవించాలో అదే చెప్పాలి. కానీ మాట్లాడేది వేరు, మనసులో వేరు, నడత వేరు, జీవించే విధానం వేరు అనేది ఆ రోజు ఆయన వేమన చెప్పడం. అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమైతుందంటే ఒక మనిషి మీద ఒక నమ్మకం అనేది సన్నగిల్లుతుంది అని ఆయన చెప్పడం జరిగింది అనమాట. అయితే ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా అప్పుడు గుండె నిండా భక్తి నింపుకుని మనసులో దేవుని ఇలా ప్రార్థించాను. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక చిన్న విషయము, వాళ్ళ అన్నగారికి ఈయన ఆధ్యాత్మిక ప్రయాణం చేయడం ఇష్టం లేదనమాట. కాబట్టి పండితుల్ని పిలిపించి ఎలాగైనా ఆయన్ని మా ఆధ్యాత్మిక మార్గంలో నుంచి తప్పించాలనేసి చూస్తారనమాట. చూసినప్పుడు ఆయన భగవంతునితో నేను ఎప్పుడు ఉండాలనే కదా నా ఆలోచన, వీళ్ళు ఇలా చేస్తున్నారే అని మనసులో భగవంతుని ధ్యానం చేస్తారనమాట. అంటే ఆ ధ్యానం చేసినప్పుడు ఒక సాధువు ఆయనకి కనిపించి ఆయన దగ్గరికి వెళ్ళి, నాయనా నీవు ఎప్పటికీ కూడా భగవంతునితోనే ఉంటావు, కానీ వాళ్ళు మీ అన్నగారు చెప్పినట్లు జరగదు అని చెప్పడం జరుగుతుంది. ఆయనకు చాలా సంతోషం అవుతుంది అనమాట. ఆ సాధువు చెప్పినప్పుడు ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసిన నా తల్ల ఆ నెరిసిన పందుడు ఆయన కొడుకు కూడా ఎలాగైనా సరే ఈ దారి నుంచి తప్పించాలని ఎంత ప్రయత్నం చేస్తారో, కానీ వాళ్ళ వల్ల అది జరగదు. ఎందుకంటే మనం డిజైన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఎవ్వరూ మార్చలేరు. మన డిజైనింగ్ ప్రకారమే జరుగుతుంది అనమాట. అది ఆయన దీంట్లో మనకు చిన్న సూచక అనమాట.
నీకు అర్థం ఎలా తడుతుందో అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మిత భాషలైన గురువు గారు దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటుండేవారు. నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచన నేను ప్రేరేపిస్తాను అనేవారు. ఈ ప్రకారంగా లాహిరి మహర్షులు దర్శించిన సత్యాలు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు అని. గుడ్డి నమ్మకం ఎప్పుడు గాని పెట్టుకోకూడదు మనం. ఆ గురువు గారు ఎన్నడూ చెప్పలేదు. మాటలన్నవి కేవలం పై పై తిడుగులు అనేవారు ఆయన. ధ్యానంలో నువ్వు పొందే ఆనందకరమైన యోగం ద్వారా దేవుడు ఉన్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు అంటే. కొంతమంది ఇప్పుడు మనము శైశవాత్మలు, బాలాత్మలు, యవనాత్మలు, ప్రౌఢాత్మలు, వృద్ధాత్మలు, ఈ 5 రకాల ఆత్మలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భగవంతుని దగ్గర అయితే పూజలు చేస్తారు, ఎంతో ఉంటారు. అంటే వాళ్ళు ఆ బాలాత్మ స్థితిలో ఉండే వాళ్ళంతా కూడా అలాగే ఉంటారు. అంటే ఆ ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్న నమ్మకం వాళ్ళకి అక్కడ మాత్రమే ఉంటుంది. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలు యథా రాజా తదా ప్రజ అనేసి అలా జీవిస్తా. అంటే వాళ్ళ శక్తి అంతే. ఆ బాలాత్మలో శైశవాత్మలో ఉండేవాళ్ళు ఆ శక్తి మాత్రమే ఉంటారు. ఆ తర్వాత జన్మ పరంపరలో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత జీవితం అంటే ఏంటి, ఎలా మనం జీవించాలి, ఎలా ఎంత సత్యంగా జీవించాలి అనే ఎరుక వాళ్ళకి రావడం జరుగుతుంది అనమాట. నా మటుకు నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన సాధనాలు అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమేనని భావిస్తాను. కొంతమందికి డౌట్ ఉంది మేడం. ఈ క్రియాయోగం అంటే ఏమిటి అంటే, క్రియాయోగం అంటే శ్వాస మీద ధ్యాస అంతే, వేరే ఇంకేది కాదు అని ఈ పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది అనమాట. అంటూ కృష్ణ భగవానుడు కూడా చెప్పింది ఈ క్రియాయోగమే అంటూ గంభీరమైన ప్రణమ వాక్యంతో ముగించారు కేవలానంద గారు. మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరి మహాశయులు భౌతిక శరీరంలోనూ ఆయన శిష్యుల్లో కొందరిలోనూ మనకు కళ్ళకు కట్టే విధంగా రూపుదాల్చాడు. కేవలానంద గారు గురువు గారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరి మహాశయులు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషి తల్లులైన మా మాస్టర్ గారు ఒకనాడు నా కథ చెప్పారు. ఆయన కళ్ళు మాకెదురుగా బల్ల మీద ఉన్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి. గురువు గారి శిష్యులో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అంటే ఆయన కళ్ళు లేదు, అతని కోసం ఏమైనా చెయ్యాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువు గారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడై సేవ చేస్తున్నాడే. అటువంటి ఇతని కళ్ళులోని వెలుగు లేకపోవాలా అనిపించింది. ఒకరోజు రాముతో మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ అతడు చేత్తో చేసిన ఒక తాటాకు విసని కర్రతో గంటల తరబడి ఓపిగ్గా గురువు గారికి విసురుతూ కూర్చున్నాడు. చివరికి అతడు గదిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నేను వెనకాలే వెళ్ళాను. రాము, నీకు కళ్ళిపోయి ఎంతకాలం అయింది అని అడిగినాడనమాట. నేను పుట్టినప్పుడే ఆయనకు కళ్ళిపోయాయి. ఒక క్షణమైన సూర్యుని చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి అన్నాడు. చూడండి, ఆ కళ్ళు కనబడకపోయినా కూడా ఆ భగవంతుని చూడాలని, ఆ సూర్య భగవాను చూడాలనే ఆ తపన ఎంత ఉందో చూడండి ఆయనకి. సర్వశక్తి సంపన్నుడులైన గురువు గారు నీకు సాయం చెయ్యగలరు, ఒకసారి ఆయనకి మనవి చెయ్యి అన్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప మహానుభావుడో. నీకు కళ్ళు రావడానికి ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పడం జరిగింది. మర్నాడు రాము బిడియపడుతూ లాహిరి మహాశయులు దగ్గరికి వెళ్ళారు. తనకున్న ఆధ్యాత్మిక సర్వ సమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకర మనిపించేటంతగా భావించాడంట. అంటే కళ్ళుని అడగడం కూడా, ఆ శక్తి రావడం కూడా అవమానంగా భావించాడంటే. ఎంత శక్తివంతుడో అటువంటి మహానుభావులు. స్వామి విశ్వానంతటిని ప్రకాశింప చేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటే తక్కువ కాంతితో వెలిగే సూర్యుని చూడగలిగేటట్టుగా భగవంతుడి వెలుగు నా కళ్ళల్లోకి వచ్చేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంత గొప్ప వాక్యమో చూడండి అన్నాడు. అందుకే ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ ఒక్క రోజు తప్పకుండా ఒక పేజీ అయినా చదవాలి, ఒక పేరాగ్రాఫ్ అయినా చదవాలి అనేది నా కోరిక. రాము మేడం నన్ను ఏ టైం అయింది. పాఠంలో మేడం టైం ఓకే అయింది మేడం. మేడం. ఏమీ లేదు మేడం. ఆయన అంటే ఈయన లాహిరి శైలు
ఆయనకి కళ్ళు తెప్పిస్తారనమాట. ఇది ఇంతకు ముందే నేను చదివినాను. ఆ కళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఎంతో ఆనందంగా, అంటే మన యోగానంద పరమహంస చెప్పిన తర్వాత లాయర్ మహాశయులు ఆయనకి కళ్ళు వచ్చేట్లు చేసినారనమాట. ఈ పుస్తకంలో ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఇట్లా చెప్పడంలో నాకు ఇదే ఫస్ట్ టైము, కాబట్టి ఏదైనా మిస్టేక్ పొర ఉంటే పొరపాట్లు మేడం. ఏమీ లేవు మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం.